హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీకెండ్ మస్తీ. సో మేము వీకెండ్ మహాబలిపురం వెళ్ళాము. సో వీకెండ్ కాదు, మిడ్ వీక్ వెళ్ళాము. స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? మా మ్యారేజ్ డే యానివర్సరీకి వెళ్ళాము. సో మేము వెళ్ళే వేలో మాకు బీచ్ వ్యూ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది ఆ బ్లూ అంతా బీచే. సో చాలా బాగుంది. ఇట్లా బైక్ మీద వెళ్ళుకుంటూ ఆ వ్యూ చూసుకుంటుంటే. సో అందులో ఇంకా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరికైనా లంచ్ టైం అయితే లంచ్ చేసుకోవడానికి బీచ్ వ్యూ చూసుకుంటూ మనం లంచ్ చేసుకోవచ్చు. అదొక ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో చాలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి. సో మెయిన్ రోడ్ మీద అలా ఉన్నాయి. మనం వెళ్ళాల్సింది ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. ఇదే వే పాండిచ్చేరి కూడా వెళ్తుంది. సో మాకు దారిలో కొన్ని ఇలా రాళ్ళతో కన్స్ట్రక్షన్ చేసినాయి, కొన్ని చిన్న చిన్న బొమ్మలు, అలానే దేవుడివి చెక్కారు, చిన్నవి ఏనుగులు, చేపలు, మందిరాలు ఎంత చక్కగా చెక్కారు కదా. చూడండి శివుడి ఎంత నీట్గా ఉందో. అలానే నా ఫేవరెట్ ఆంజనేయ స్వామి, చిన్న చిన్న రోళ్ళు, అలానే అక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా బాగా చేశారు. ఎన్ని డేస్ పడుతుంది కదా ఇంత పెద్దగా చేయాలంటే. చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, అలానే పెద్ద విగ్రహాలు ఉన్నాయి, దేవుడి ఉన్నాయి. షోకేస్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న ఆర్టిఫిషియల్ బొమ్మల్లాగా బాగున్నాయి. సో మనమైతే ఎంటర్ అయిపోయాం. మనకి ఎంట్రన్స్లోనే మనకంత షాపింగ్ ఏరియా కనిపిస్తుంది కదా. సో మేమైతే మధ్యాహ్నం వెళ్ళాము. చాలా ఎండ భయంకరంగా ఉంది. సో అందుకే అంతగా ఎవరు కనిపించట్లేదు, క్రౌడ్ ఏమీ లేదు. సో షాపింగ్ అయితే బాగుంది కదా, ఎక్కువ హ్యాట్స్ ఉన్నాయి, బాగున్నాయి. సో మేమైతే మహాబలిపురం వచ్చాము. సో కనిపిస్తుంది టికెట్ కౌంటర్ అండ్ అక్కడ అంతా షాపింగ్. ఎండ అయితే భయంకరంగా ఉంది. అలానే ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే పెట్టారు మహాబలిపురం సంబంధించినవి. అలాగే వాళ్ళు ఇవి చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టారు. చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఇక్కడ ఎక్కువ హ్యాట్సే ఉన్నాయి. మీకు ఇందులో ఏది కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. బాగున్నాయి కదా, ముద్దుగా చిన్నగా ఉన్నాయి. సో మేము ఇక్కడైతే స్పెక్స్ కూడా కొన్నాము. సో చూడండి, నెక్స్ట్ వీడియోలో నేను పెట్టుకొని ఉంటాను. సో చూడండి, మనకి బయటనే సెల్ఫీ పాయింట్ ఉంది. మనం లోపల టెంపుల్ ఎలా ఉందో అలా పెట్టారు, మనం ఫొటోస్ తీసుకోవచ్చు కూడా. సో మనమైతే ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. మనమైతే టికెట్స్ తీసుకున్నాం కదా. సో మనమైతే మహాబలిపురం చూపిద్దాం. ఎక్సైటింగ్గా ఉంది చూడడానికి. అంత రాళ్ళతో కన్స్ట్రక్షన్. అసలే 40 రూపాయలు టికెట్ పెట్టుకున్నాం. 40 రూపీస్కి మనం న్యాయం చేయాలి. సో రండి చూద్దాం. 2-3 రీల్స్ చేసుకుందాం. లాస్ట్ చేసాను నేను. నాకు 4 మిలియన్ వ్యూస్ తెప్పియాలి. అబ్బో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నాకు 4 మిలియన్ వ్యూస్ అండి, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండి. ఎంతో బాగుంది. లోపలికి వెళ్ళొచ్చు బా. బీచ్ చుట్టూ బీచ్ మధ్యలో టెంపుల్ సూపర్గా ఉంటుంది. మధ్యలో గ్రీనరీ, అలలు చూసారా ఎంత బాగా వస్తున్నాయి. సో మనమైతే లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. అదే నేను వెళ్ళద్దా. సో ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో ఇది ఎందుకు డౌన్గా ఉంది నాకే అర్థం కాలేదు ఎందుకుందో. చూడండి, అందరూ ఎండకి గొడుగులు పెట్టుకొని వాళ్ళు వచ్చేసారు. సో టెంపుల్ చాలా బాగుంది కదా. నేను దూరం నుంచి ఎలా ఉంటుందో చూపిద్దామని తీశాను. సో ఇట్లా రాళ్ళతో ఎంత బాగా చెక్కారో. సో నంది కూడా ఒక్కొక్క రాయికి ఒక్కొక్క నంది ఇట్లా చెక్కేశారు. చాలా బాగా చేశారు. సో టెంపుల్ అంతా ఒక్కొక్క ఏదో ఒకటి చెక్కి ఉన్నారు. అలా ఎలా పెట్టారో మళ్ళీ స్టెప్ మరి తెలీదు. అంటే అంత పెద్ద రాళ్ళు ఎక్కడ ఉన్నాయో మరి వీళ్ళు ఎలా చేశారో, కానీ చాలా బాగా చేశారు కదా. ఇది ఎన్ని ఇయర్స్ అయి ఉంటుందో కానీ నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. సో ఇదైతే చెన్నైలో ఫేమస్. మా దగ్గర నుంచి అయితే దగ్గరే. సో మేము అందుకనే వెళ్ళాము.
ఇది డౌన్గా ఉంది కదా, సో టెంపుల్ కింద నుంచి హైట్ ఉంది, అందుకని ఇలా ఉండొచ్చు. కింద అంతా బీచ్ది కదా, సో ఇసుక అంతా ఉంది క్రింద, అదంతా బీచ్ అన్నమాట. బాగుంది కదా చూడ్డానికి. రాళ్ళు అంటే మనం నార్మల్గా టెంపుల్స్ చూస్తాం కదా, అన్ని కలర్స్ వేసి ఉంటారు విగ్రహాలకి, మనకైతే ఇది నార్మల్గానే ఉంది. సూపర్గా ఉంది. చుట్టూ బీచ్, మధ్యలో టెంపుల్, గ్రీనరీ. సో మిస్ అవ్వద్దు, చెన్నైలో ఉంటాయి, ఖచ్చితంగా వచ్చి. మనం మహాబలిపురం వెళ్ళిన తర్వాత బీచ్ చూడకుండా ఉంటామా, అలా మనం టెంపుల్ని చూసుకొని పక్కనే ఉన్న బీచ్కి అయితే వచ్చేసాం మేము. చూడండి ఎంత బాగున్నాయి, శంఖాల మీద నేమ్స్, బియ్యం మీద. నేను చిన్నప్పుడు కూడా ఇట్లా చేయించుంటుండే. ఎంతమంది మీరు చేయించుకున్నారు ఇట్లా బియ్యంతో శంఖం మీద నేమ్స్? ఇవన్నీ ఎక్కువ షాపింగ్ అట్లనే ఉంది ఇక్కడ కూడా లోపల. మేమైతే ఇట్లా కొంచెం ప్లే ఆడాం, గేమ్స్ ఇట్లా. ఇది మీరు ఆడారా లేదా కామెంట్ చేయండి. ఇది కూడా నేనైతే ఒకటి కూడా వేయలేదు. సో ఇది మాత్రం 50 రూపీస్కి 10 ఇచ్చారు రింగ్స్. అందులో మాకైతే చూడండి ఏమొచ్చిందో వీడియోలో. సో ఫన్నీగా ఉంటుంది గేమ్ అయితే, మనం ఆడుకోవచ్చు నార్మల్గా. అది మనీ కోసం ఏం కాదు, జస్ట్ ఫన్ కోసం ఆడుకోవచ్చు. చూడండి మా వారు ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడి నుంచి చూపిస్తున్నాడు. సో టీ కప్ వచ్చింది మాకు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మనం ఎంత మనీ పెట్టాము, చిన్న ప్రైజ్ వచ్చినా మనకు ఒక హ్యాపీనే కదా. సో లాస్ట్ అయితే మిస్ అయిందని చూస్తున్నాడు. సో మనకైతే కప్ అయితే వచ్చింది 50 రూపీస్కి, ఒక 10 రూపీస్ కప్ వచ్చింది. కానీ గుర్తుంటుంది ఇట్లా వెళ్ళామని. ఇది మహాబలిపురంలో ఫేమస్ స్టోన్ అనమాట. ఇది కిందకి పడుతున్నట్టు ఒక స్టెప్ మీద ఆగిపోయినట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మాత్రం చాలా ఫేమస్. చూడండి నేను తోస్తున్నా, నేనేం తోయట్లేదు, జస్ట్ ఫోజ్ ఇస్తున్నా అంతే. అది ఏం పడదు, చాలా గట్టిగా ఉంటుంది. మరి ఎలా అలా ఆగిపోయిందో తెలియదు ఇప్పటివరకు. మేమైతే అలా వాక్ చేసుకుంటూ మా డేని కంప్లీట్ చేసాం. మేము వెళ్ళేసరికి ఇంటికి 6 అలా అయింది. సో నెక్స్ట్ టైం ఇంకా ఒకవేళ వస్తే నెక్స్ట్ చాలా కవర్ చేస్తాం, చాలా ఉన్నాయి అక్కడ. సో మా ఛానల్ని ఇప్పటివరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటాం. చెన్నైలో ఉన్నాయి అన్ని ప్లేసెస్ చూపిస్తాను మీకు. సో అలానే మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది.